almost $4. Okay, big change. And do you know what it causes? ఏమవుతాయి తెలుసా? When the దానివల్ల ఏమవుతుందో తెలుసా? It causes everything else, all the rest of the prices to go up. Why? Because you need gas to make things run. Exactly. It is a fundamental need in the society. The big trucks that carry, okay, electrification jarigindi, you have Teslas. So that is only for we folks. Okay. But the big things that happen in the world, they all use petrol, gas, diesel, these things. So avi price eppudaithe perugutayo mottham anta perugutundi. So it results in what? A phenomenon called inflation. Exactly. Okay. So ఇన్ఫ్లేషన్ అనేది జరుగుతుంది. సో ఇదంతా ఎందుకు జరిగింది? నౌ అమ్మా US didn't want to get oil from like other countries. They're trying ఓకే, to ఇంకా కొంచెం బెటర్ ఆన్సర్ చూస్తున్నాను. అప్పుడప్పుడు తెలుగు కూడా వాడదాము. బికాస్ అమ్మా the Strait of Hormuz. స్ట్రైట్ ఆఫ్ హార్మూస్. ఓకే, ఇంకా నాకు కంటెక్స్ట్ తెలియట్లా, పాటలు చెప్తున్నాను. ఓకే, ద వార్ ఏంటి? ద వార్, దాని గురించి తెలుసా అందరికి? హూ ఇస్ అట్ వార్ నౌ? యుఎస్ అండ్ ఇరాన్. ఇంకా ఉన్నారు పార్టీస్. ఎవరు? ఇజ్రాయెల్. ఎగ్జాక్ట్లీ రైట్. సో యూకే ఏమి ఇన్వాల్వ్మెంట్ ఏం లేదురా. ఓకే, నువ్వు ఏ వార్ ఫాలో అవుతున్నావు? ఓకే, yeah, so primarily idi, and then the rest of the Middle Eastern countries, they are affected, that they are not primary aggressors. Okay na? So adi unnadi. Aithe ikkada conflict, battle, war అనే వర్డ్స్ మనకి ఇంపార్టెంట్. ఎవరైనా చెప్పగలరా వీటికి డిఫరెన్స్ ఏంటి? ఏంటి? ఒక ఫేమస్ కోట్ కూడా ఉంది బ్యాటిల్ అండ్ వార్కి సంబంధించి. చెప్పమ్మా. లేదు, ఇట్స్ ఓకే, యూ కెన్ ట్రై. Conflict is a problem, a battle is a fight, and then a war is like a raging fight. మాట ఒకసారి చెప్పమ్మా. Never mind, it's okay. దట్స్ ఓకే. అన్లెస్ యూ ట్రై ఇట్, హౌ విల్ యూ గెట్ ఇట్ అవుట్? The first two. Conflict is a problem, a battle is a fight, and then a war is like a huge fight. బాగుంది. యాక్చువల్లీ దట్ ఈస్, యూఆర్ నాట్ రాంగ్, యూఆర్ ఇన్ ద రైట్ డైరెక్షన్. ఓకే, సో కాన్ఫ్లిక్ట్ అనేది మనకి ఇంటర్నల్గా ఉండొచ్చు. ఓకేనా? బ్యాటిల్ ఈజ్ లైక్ అ మినీ ఎపిసోడ్ ఇన్ వార్. వార్ అనేది ద బిగర్ థింగ్. అందుకనే ఇట్ ఈస్ ఓకే టు లూజ్ అ బ్యాటిల్, ఇట్ ఈస్ నాట్ ఓకే టు లూజ్ అ వార్ అని చెప్తారు పెద్దవాళ్ళు. అండ్ ఇంకొకటి వైస్ థింగ్ కూడా చెప్తారు, పిక్ యువర్ బ్యాటిల్స్ కరెక్ట్లీ అని చెప్తారు. ప్రతి థింగ్, ఈవెన్ పేరెంట్స్తో, ఫ్రెండ్స్తో, యూనో కొలీగ్స్తో, జూనియర్స్తో, డోంట్ ఫైట్ ఫర్ ఎవ్రీ పెటీ థింగ్. అర్థమైందా? సో పిక్ యువర్ బ్యాటిల్స్ అంటే ఏంటి? కొన్ని థింగ్స్ వదిలేయండి. చిన్నపిల్లలు ఉన్నారు, చెల్లెళ్ళు, తమ్ముడు ఉన్నారు. లిటిల్ థింగ్స్ లీవ్ ఇట్ అసైడ్. బిగర్ థింగ్స్ ట్రై టు నెగోషియేట్. డోంట్ వేస్ట్ యువర్ ఎనర్జీ ఆన్ ఎవ్రీ పెటీ థింగ్. సో ఇది మనకి చెప్పారు. సో ఇట్ ఈస్ ఓకే టు లూజ్ అ బ్యాటిల్, బట్ ట్రై టు విన్ ద వార్ అని చెప్పారు. ఓకే, అయితే ఐ వాజ్ ట్రైంగ్ టు ఫైండ్ సంథింగ్. ఓకే, అయితే చెప్పారు, ఆ టీనేజర్ని అడిగారంట, వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాన్ఫ్లిక్ట్ ఫేసింగ్ హ్యూమానిటీ అని అడిగితే వాడు యాన్ చేస్తూ వేకింగ్ అప్ ఫర్ 8 AM క్లాస్ అన్నాడు. ఓకే, సో మన జనరల్ స్టూడెంట్ అడిగితే వేకింగ్ అప్ ఫర్ 10 AM క్లాస్ ఆన్ అ సండే, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాన్ఫ్లిక్ట్ వీఆర్ ఫేసింగ్ లాగా. ఓకే, సో ఎనీవే, సో ఇక్కడ కోరిలేషన్ ఏంటంటే, మనము చెప్పుకుంటున్న థీమ్కి బయట జరుగుతున్న వారికి చాలా కోఇన్సిడెన్స్ ఉన్నది. ఎందుకని? ఇక్కడ
ఇక్కడ మనం భగవద్గీత గురించి చెప్పుకుంటున్నాం, విచ్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బిగ్గెస్ట్ ఎవర్ వాస్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద మ్యాన్ కైండ్. అర్థమైందా? అండ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ద విజ్డమ్స్ కమ్ ఫ్రమ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ద వార్స్. అర్థమవుతుందా? అవి ఎప్పుడైతే నేర్చుకొని ఫాలో అవుతామో వీ కెన్ అవాయిడ్. లేకపోతే ద హోల్ ఫోకస్ ఏమవుతుంది? గోస్ ఇన్ బికమింగ్ పవర్ఫుల్, గ్రేటర్ టెక్నాలజీ, ఏఐ, మోస్ట్ అడ్వాన్స్డ్ వెపన్స్ ఇవన్నీ ఉంటాయి తప్ప ద డిస్ట్రక్షన్ నెవర్ స్టాప్స్. ఇట్ ఓన్లీ హ్యాపెన్స్ ఫాస్టర్, వైడర్, డీపర్. అర్థమైందా? ఇదివరకు 10 days పడితే మిసైల్ రీచ్ అవ్వడానికి ఇప్పుడు అవర్స్, మినిట్స్, సెకండ్స్లో డిస్ట్రాయ్ చేయాలి. దట్ ఈస్ ద కేపబిలిటీ దట్ వీ హ్యావ్. అర్థమవుతుందా? అందుకనే ఇవి ద లెసన్స్ ఫ్రమ్ ద వార్ విచ్ ఈస్ అవర్ భగవద్గీత. ఇట్ ఈస్ ఆల్వేస్ రిలవెంట్ ఫర్ అస్. ఓకే, సో విత్ దట్ యాజ్ ద బ్యాక్గ్రౌండ్ లెట్ us get in to our టాపిక్. లాస్ట్ టైం మనము రైటింగ్ సిస్టమ్, జెనకుల్ రైటింగ్ సిస్టమ్ గురించి తెలుసుకున్నాము, కొంచెం తెలుసుకున్నాము. వీ విల్ కంటిన్యూ టు ఇంప్రూవ్ ఆన్ ఇట్ నెక్స్ట్ ఇయర్ ఇట్లా, బికాజ్ మనము ఫైనల్ ఎగ్జామ్ దీనికి వస్తున్నాం కాబట్టి లెట్ us ఫోకస్ ఆన్ వాట్ ఈస్ మోర్ రిలవెంట్ దానికి. పవర్ ఇండికేటర్ ఉంది సార్. ఉంది, ఒకసారి చూస్తారా? ఓకే, సరే. లీవింగ్ ఎర్లీ రిమైండ్స్ మీ ఆఫ్ దట్స్ ఓకే. యాక్చువల్లీ ఐ హ్యావ్ అ డిఫరెంట్ ప్లాన్. ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 6 7 8 9. ఓకే, ధాన్య ఇవందరికీ డిస్ట్రిబ్యూట్ చేయండి. సో ఇది మీరు దగ్గర పెట్టుకోండి. యూజ్ ఇట్ ఓన్లీ వెన్ నెసెసరీ. ఓకే, ఇది వన్ ఆఫ్ ద మెటీరియల్. ఇంకొకటి పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించినవి టాపిక్స్ ఇప్పటిదాకా నేర్చుకున్నది సమరైజ్ చేసి ఇవ్వాలి, ఇస్తున్నాము. సరే, ఇదివరకు నోట్స్ గుర్తుందా మీ అందరికీ? ఓకే, సో యా, బిఫోర్ ఇది ఈరోజు ఈ క్లాస్ భగవద్గీత అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ అయిన తర్వాత వాలంటీరింగ్లోకి వెళ్తాము. మన ఫైనల్ యాన్యువల్ డేకి సంబంధించిన యాక్టివిటీ డిస్కస్ చేస్తాము. ఎవ్రీబడి కెన్ చైమ్ ఇన్ అండ్ పార్టిసిపేట్ అండ్ చక్కగా హెల్ప్ చేయడానికి ఆపర్చునిటీ ఉంటుంది. ఇఫ్ వీ గో బియాండ్ అవర్ రెగ్యులర్ టైమ్ వీఆర్ ప్లానింగ్ టు గెట్ సమ్ పిజ్జా లంచ్ ప్లాన్ ఇక్కడ, సో దట్ వీ కెన్ ఈట్, play a little bit and then continue to spend some more time. We won't take too long, but just a little bit more time. Wait, today? Today. Like we're gonna eat lunch. If we go a little over, we will get some, some food and we can eat and we can continue. Correct? Is it okay? After we go along. That's okay. We can accommodate, but others, does it sound okay? Yuvan, Anand, Vivas, My house. చూద్దాం ఎవరైతే కాంట్రిబ్యూట్ చేయగలరో వాళ్ళకి వీ కెన్ ప్లాన్. సరేనా? ఓకే, సరే. వివస్ నువ్వు కూడా కొంచెము ముందుకు రా. ఈ ఫార్మాట్ చూసారా? బోత్ ద ఇండెక్స్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద పేజెస్ చూసారా? మీకు పాత మెటీరియల్ గుర్తుందా? పాత మెటీరియల్ గుర్తుందా? ఏమైంది? Mine's a lot different. ఇక్కడ సరే చూద్దాం. యూ మే హ్యావ్ మిస్డ్ సమ్ పేజెస్. చూద్దాం. అయితే
ఒకసారి ఇండెక్స్ తర్వాత నెక్స్ట్ పేజ్కి వెళ్ళండి. గో టు పేజ్ 2. ఓకే, But like, ఎలా ఉంది ద హోల్ లేఅవుట్? 4.2. 4.1, 4.2, ఎనీథింగ్, పిక్ వన్. లేఅవుట్ ఎలా ఉంది? రైట్. సో లాస్ట్ ప్రీవియస్ లేఅవుట్కి ఇప్పటికి we went through a lot of hard work, right from generating the images to relaying out to rewording and all of these things. అర్థమైందా? అన్నీ ఎందుకు? with the intention that you can use it better and prepare better. అర్థమవుతుందా? అందరికీ అర్థమవుతుందా? అది. సో కైండ్లీ ఏమైందమ్మా? సగం మేము ఏమైనా ఎక్స్ట్రా పేజెస్ వచ్చి మీకు ఏమైనా మిక్సప్ అయిందా? విల్ ఫిక్స్ ఇట్ ఎట్ ది ఎండ్. ఓకే, మొత్తం 9 పేజెస్ ఉండాలి. ఎవ్రీబడి యూ కెన్ చెక్. యాక్చువల్లీ వై డోంట్ యూ చెక్? మేబీ 2 ప్యాకెట్స్ ఉన్నాయా? I only got 8. I'm gonna reach that. I have all of them. ఒక్కసారి అది ఫిక్స్ చేయడానికి ట్రై చేయరా సంజీవ్ గారు? ఇదిగోండి, ఇది 8. I got 9. అందరూ చెక్ చేసుకోండి. మీ చిన్న పిల్లలు హెల్ప్ చేశారు. I think I got 10. అదే నాన్న, పెద్దోళ్ళు వచ్చి మాటలు చెప్పుకుంటా అంటే అవ్వదు. చిన్న పిల్లలు చేస్తాను, పెద్దోళ్ళు నిలబడుకొని చూస్తాను. కొంచెం హెల్ప్ చేయండి, పెద్దోళ్ళు వచ్చి చేస్తే సరిపోతుంది. we will have a better team. ఓకే, సో దట్స్ ఫైన్. 1, 2, వి విల్ 3, ఫిక్స్. 4, 5, 6, 7, 8, యువన్, 9, యువన్ కౌంట్ చేయడం కూడా స్పీకర్ పెట్టుకొని కౌంట్ చేయాలి. 10, లైక్ సమ్ ఆఫ్ ద డంబెస్ట్ థింగ్స్ చేయకండి ప్లీజ్. 18. నీకేం ఉన్నాయా? Oh, పేజెస్ కాదు, కౌంట్ పేపర్స్. అందరికీ డిఫరెన్స్ తెలుసా? ఈచ్ ఫేస్ ఆఫ్ ద పేపర్ ఇస్ అ పేజ్. సో దేర్ షుడ్ బి 9 పేపర్స్. Wait, each phase, like what do you each side? Each side. is Each one? side, each side of the paper is a page. So don't worry about the Okay. So I have 9. 9 papers. Yeah. That's good. అందరూ We have make to sure. learn 17 slogans. అరే అవన్నీ తర్వాత అదే చెప్పాను ముందు. డోంట్ స్టార్ట్ విత్ పానిక్, స్టార్ట్ విత్ అండర్స్టాండింగ్. అర్థమైందా? Are we supposed to have a back to this? బ్యాక్ ఉంది. I don't have a back. నీకు ఎన్ని పేపర్స్ ఉన్నాయి చెప్పమ్మా? I have 9. 9. బ్యాక్ సైడ్ రాలేదు. I just don't have 4.41. 4.41 రాలేదు. చూద్దాం, వీల్ ఫిక్స్ దట్ థింగ్. ఓకే, నీది ఒకటి. ఇంకేమైనా ఉన్నాయా సార్? సరిపోయిందా? 2 సెట్లు వచ్చేసాయా? I have a question. Ah. What is the test? 4 to 4:26 నెక్స్ట్ సండే. ఓకే, సో ఇక్కడ కొన్ని శ్లోకాలు. I thought it was May 2nd. May 2nd is annual day. Oh. Thank you. సో అయితే ఇక్కడ న్యాచురల్లీ సిలబస్ ఉంటుంది, న్యాచురల్లీ ప్రిపేర్ అవ్వాలి. దాని బేసిస్ మీద మన చెక్ పాయింట్ ఉంటుంది. వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ ఇస్, మనం యోగా డెఫినేషన్ ఏమని చెప్పుకున్నాము? ఈజ్ ఆఫ్ డూయింగ్. సో ఎప్పుడు ఈ థీమ్ ఉంటుంది. ఆ ఈజ్ ఆఫ్ డూయింగ్కి ఏంటంటే ఇట్ ఈస్ అ వెరీ సింపుల్ టెక్నిక్. 1 to 2 slokas in the morning, 1 to 2 slokas in the night before you go to sleep. Easily the best way to start your day and to end your day. The same slokas or different slokas? Overall, మీకు వచ్చినాయి, you have a list of slokas. Your goal is to cover one at a time, and get the overall list. అర్థమైందా? సో అవి ప్లాన్ చేసుకొని ఎవ్రీడే couple of minutes in the morning, couple of minutes in the night, it will keep you really well. చెప్పం. ఎక్స్ప్లెనేషన్ ఇవన్నీ మీకు హెల్ప్ అవుతాయి. అర్థమైందా? ఇట్ ఈస్ నాట్. సో ఇక్కడ 3 థింగ్స్ ఉంటాయి. శ్లోకం చెప్పగలగడము, దాని మీనింగ్ అర్థం చేసుకోగలగడం, అప్లై చేయగలగడం. అల్టిమేట్లీ అప్లికేషన్ ఇస్ ద వన్ థింగ్ దట్ వీ ఆల్వేస్ స్ట్రెస్ ఆన్. ఓకే, సో ఆ పరంగా మనము లెటెస్ కంటిన్యూ అవర్ లర్నింగ్. మనము
బ్రహ్మార్పణము యాక్చువల్లీ మీరు గో ఆల్ ద వే టు 4.24. ఇది ఆల్రెడీ చెప్పిందే, ఒక్కొక్క లైన్ నేను చెప్తాను, ఈచ్ లైన్ తర్వాత చెప్పడానికి ట్రై చేయండి. అందరూ ట్రై టు, ఇంకా మనం ఫస్ట్ అవర్లోనే ఉన్నాము, 1 అవర్ తర్వాత మీరు లీన్ అవ్వచ్చు మీ ఏదైనా ఉంటే వెనకాల, బట్ ట్రై నాట్. 4.24 బ్రహ్మార్పణం శ్లోకం. ఓకేనా? అందరూ సిట్ స్ట్రైట్, శ్లోకాలకి వీటన్నిటికీ హెల్ప్ అవుతుంది. పద్మాసనం వేసుకొని చక్కగా కూర్చోండి, కింద పెట్టుకోండి. అది ఇప్పుడు నేను ఒకసారి, మీరు 2 టైమ్స్, అందరూ ప్రతి ఒక్కళ్ళని చూస్తూ చెప్పాలి. అందరు చక్కగా ప్రతి ఒక్కళ్ళ వాయిస్ చక్కగా వినపడాలి, కాన్ఫిడెంట్గా చెప్పడానికి ట్రై చేయాలి. అర్థమైందా? ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ అవర్ ట్రెడిషన్. శ్లోకాలు చెప్పడము, వేదము, మంత్రాలు, ఇవన్నీ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ అవర్ ట్రెడిషన్. ఓకే, కింద పెట్టుకోండి, ఎవరి చేతుల్లో ఉండకూడదు, కింద పెట్టుకుంటాను. లీన్ ఫార్వర్డ్ ఇఫ్ యూ డోంట్. ఓకే. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః, బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః, బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః, బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం, బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం, బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం, బ్రహ్మైవ తేన గంతవ్యం, బ్రహ్మైవ తేన గంతవ్యం, బ్రహ్మైవ తేన గంతవ్యం, బ్రహ్మ కర్మ సమాధినా, బ్రహ్మ కర్మ సమాధినా, బ్రహ్మ కర్మ సమాధినా. ఇక్కడ ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత ఈజీ అయిపోతుంది. ఓకేనా? సో ఇదివరకు కూడా చెప్పుకున్నాము. అక్కడ ఆ ఇమేజ్ కూడా ఇట్ ఈస్ ఎయిమ్డ్ టు విజువలైజ్ ద కాన్సెప్ట్స్. ఈ శ్లోకంలో ఉన్న కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ విజువలైజ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉండడానికి ఆ ఇమేజ్ యాడ్ చేయడం జరిగింది. ఓకే, అక్కడ ఏం చెప్తున్నారు? యజ్ఞము జరుగుతున్నప్పుడు, ఓకే, మనం ఆఫరింగ్ అయి ఉండొచ్చు, ఆఫర్ చేసే మెటీరియల్ అయి ఉండొచ్చు, ఆఫర్ చేస్తున్న వ్యక్తి అయి ఉండొచ్చు. ఇవి అన్నీ ఎవరో కాదు, దే ఆర్ కమింగ్ ఫ్రమ్ క్రియేషన్. అండ్ మనం కూడా ఏదైనా పని చేస్తున్నప్పుడు అలా ఆఫర్ చేస్తున్నట్లు చేస్తే వి బికమ్ పార్ట్ ఆఫ్ దట్ క్రియేషన్. ఆ క్రియేషన్నే బ్రహ్మ అని అంటున్నారు. ఎలా పాసిబుల్ అవుతుంది అని మనం అనుకోవచ్చు. దీని గురించి చెప్పడానికే మనకి ఋషులు, మాస్టర్స్ వీళ్ళు ఉన్నారు. ఈకే గారు చెప్పారు, ఇది చాలా వండర్ఫుల్ థింగ్. ఓకే, ఆయన చెప్పారు, మీరు ఎప్పుడైనా స్పైడర్ని అబ్జర్వ్ చేశారా? స్పైడర్ అంటే డైరెక్ట్గా చూడకపోవచ్చు, యూ నో వాట్ ఇట్ డస్, రైట్? స్పైడర్ వెబ్ని అబ్జర్వ్ చేశారా? ఓకే, కొన్ని స్పైడర్ మ్యాన్ మూవీ చూసారా? ఇది ఈజీగా అర్థం, రైట్? సో బయట వచ్చే వెబ్ ఏదైతే మెటీరియల్ ఉందో అది ఎక్కడి నుంచి వస్తుంది? సో బిఫోర్ ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద స్పైడర్, వేర్ ఈస్ ఇట్? అవునా కాదు? అవునా కాదు? ఎలా అయితే దానిలోని మెటీరియల్ని తీసుకొచ్చి దాంతోనే దాన్నే యూజ్ చేసి దాంతోనే ఫైనల్గా వెబ్ని ఎలా అయితే క్రియేట్ చేస్తుందో, బ్రహ్మ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ రకంగా యూనివర్స్ని క్రియేట్ చేశారని చెప్పారు ఈకే గారు. అర్థమైందా? సో ఇది బ్యాక్ ఆఫ్ ద మైండ్లో గుర్తుంచుకుంటే ఈ కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఈ రకంగా మనము అండర్స్టాండ్ చేసుకుంటే లైఫ్ అనేది మచ్ బెటర్గా ఉంటుంది. ఇవి బెస్ట్ ప్రాక్టీసెస్ అని చెప్తున్నారు. క్రియేషన్ ఇలానే జరిగింది. ఎప్పుడైతే మనము అర్థం చేసుకుంటే అది హెల్ప్ అవుతుంది. సో బ్రహ్మార్పణం, బ్రహ్మ హవిః. అర్పణం అంటే ఆఫర్ చేయడం.
ఓకే, హవిహి ఆఫర్ చేస్తున్న మెటీరియల్. బ్రహ్మాగ్నో ఫైర్. అగ్నో అంటే ఏంటి? ఫైర్. బ్రహ్మ నాహుతం అంటే అది ఆఫర్ అవుతున్న ప్రాసెస్. ఓకే, ఇవన్నీ బ్రహ్మనే. బ్రహ్మైవతేన గంతవ్యం. ఈ ఏదైతే గంతవ్యం అని ఉన్నది ఇక్కడ ఆ రకంగా మనము ఆఫర్ చేసినట్టు అయితే బ్రహ్మ కర్మ సమాధిన ఇట్ బికమ్స్ ఈక్వల్ టు ద క్రియేటివ్ ప్రాసెస్ అని అంటున్నారు. బ్రహ్మ అంటే ద క్రియేటర్. ఓకే, నేచర్లో ఉన్న క్రియేటివ్ ప్రాసెస్కి ఈక్వల్ అవుతుంది అని అంటున్నారు. అర్థమవుతుందా? సో తినేటప్పుడు కానీ ఇది ఎందుకు తినే ముందు కూడా చెప్పుకుంటారు అంటే ఆకలికి తినండి. హెల్దియర్ థింగ్స్ ఉన్న చాయిసెస్లో పిక్ ద హెల్దియర్ వన్స్ అండ్ ఆఫర్ ఇట్ టు ద ఎపిటైట్ ఫైర్ ఇన్ యూ. నువ్వు దేనికి ఇస్తున్నావు ఫుడ్ అంటే రియాలిటీకి, ఆకలికి ఇస్తున్నావు ఫుడ్. ఆకలి ఎందుకు హెల్ప్ చేస్తుంది? ఎనర్జీ సిస్టమ్ని ఫీడ్ చేయడానికి ఆకలి క్రియేట్ అవుతుంది. అర్థమవుతుందా? ఏం కాదు, ఇట్ విల్ బి ఫైన్. అండ్ టంగ్ యొక్క పర్పస్ ఏంటి? ఇట్ ఈస్ అ గేట్ కీపర్. ఫుడ్ టేస్ట్ బాగాలేదు అంటే దాని అర్థం ఏంటి? ఇట్ ఈస్ స్పాయిల్డ్. సో ఇట్ కీప్స్ ఇట్ అవే. అర్థమవుతుందా? సో ఇది ట్రై టు రీఅలైన్. అన్నీ చేయండి, ఎంజాయ్ యువర్ ఫుడ్, బట్ ఈ బ్యాక్గ్రౌండ్లో గుర్తుంచుకుంటే వీ టెండ్ టు బీ బెటర్ విత్ అవర్ హ్యాబిట్స్. ఓకేనా? ఓకే, నౌ లెట్స్ గో ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, గుర్తుందా లేదా? అయితే ఇక్కడ 4.34 ఉన్నది, దీని దగ్గరికి వద్దాము. యథైతాంసి కూడా మనం చెప్పుకున్నాం ఇదివరకు, గుర్తుందా? ఓకే, సో మళ్ళీ ఇది కూడా మనము చెప్పుకుంటాం. 4.37 ఎవ్రీబడి. యథైతాంసి సమిద్ధోగ్నిః. గుర్తుందా? ఇది చెప్పుకున్నట్టు మనం పిల్లలు మిగతా వాళ్ళు అందరు యథైతాంసి. యథైతాంసి సమిద్ధోగ్నిః. యథైతాంసి సమిద్ధోగ్నిః. యథైతాంసి సమిద్ధోగ్నిః. భస్మసాత్ కురుతేర్జున. భస్మసాత్ కురుతేర్జున. భస్మసాత్ కురుతేర్జున. జ్ఞానాగ్ని సర్వకర్మాణి. జ్ఞానాగ్ని సర్వకర్మాణి. జ్ఞానాగ్ని సర్వకర్మాణి. భస్మసాత్ కురుతే తథా. భస్మసాత్ కురుతే తదా. భస్మసాత్ కురుతే తదా. ఇప్పుడు ఇక్కడ దీనికి మీనింగ్ చూడండి. నాలెడ్జ్ అనేది ఫైర్ లాగా అని చెప్తున్నారు. అసలు ఈ చాప్టర్ పేరేంటో గుర్తుందా? అందరూ ఫస్ట్ పేజ్కి వెళ్ళి ఒకసారి చాప్టర్ పేరు చూడండి. బుక్ ఆఫ్ నాలెడ్జ్. తెలుగులోను సంస్కృతంలోను దాన్ని ఏమన్నాము? జ్ఞాన యోగము. అర్థమైందా? ఈ యోగము అనే దాంట్లో జ్ఞానము, నాలెడ్జ్కి స్పెషలైజేషన్ ఈ చాప్టర్. అర్థమైందా? సో అందుకని ఇక్కడ ఎక్కువ నాలెడ్జ్, జ్ఞానం అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. అసలు జ్ఞానం అంటే ఏంటో కూడా చూద్దాం, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ ఐ ఓపెనర్. నాకు కూడా డీప్గా చదివినప్పుడు ఇట్ వాజ్ రియలీ ఇంట్రెస్టింగ్. ఓకే, సో ఏమంటున్నారు? యథైతాంసి సమిద్ధోగ్ని. ఎలా అయితే సమిధలు అంటే ఫైర్లో యూజ్ చేసే స్టిక్స్ ఉంటాయి కదా, సమిధలు అంటారు వాటిని. సమిద్ధోగ్ని, అగ్నిలోకి ఫైర్లోకి స్టిక్ వేస్తే ఎలా బర్న్ అయ్యి యాషెస్గా టర్న్ అవుతుందో, నాలెడ్జ్ అనే ఫైర్లోకి వర్క్, యాక్షన్స్ అనేవి అలా న్యూట్రలైజ్ అయ్యి
డిజాల్వ్ అయిపోతాయి. యాక్షన్స్ యొక్క ఇల్ ఎఫెక్ట్స్ ఇప్పుడు మనం చూసి యాక్చువల్లీ రియల్గా అబ్జర్వ్ చేస్తే మనం చేసే పనులు యొక్క రియాక్షన్సే మనల్ని బైండ్ చేస్తాయి. ఓకే, మనము సఫరింగ్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఒకటి అప్రోచ్ టు అవర్ వర్క్, తర్వాత రియాక్షన్స్ ఆఫ్ అవర్ వర్క్. ఎవడైనా జస్ట్ అది టెస్ట్ అయి ఉండొచ్చు, ఎవడైనా కిల్ చేసేసాడు, he is affected by the results of that process. ఎవరైనా హడావిడిగా చేసేసాడు, ఆర్ ఎగ్జామ్ బాగా రాసి కూడా మనం ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ హై మార్క్స్ వల్ల రిజల్ట్ ఎలా వస్తుంది. ఓకే, సో యూజువల్లీ వీఆర్ ఎఫ్లిక్టెడ్ ఆర్ వీఆర్ విక్టిమ్స్ ఆఫ్ ద ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద వర్క్. అర్థమైందా? సో ఎప్పుడైతే నాలెడ్జ్, జ్ఞానం అనే జ్ఞానము ఫైర్ లాంటిది, ఇట్ హ్యాస్ ది ఎబిలిటీ టు డిజాల్వ్, టు రెడ్యూస్ ఇట్ టు యాషెస్. ఏంటి? ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద వర్క్ అంటున్నాం. ఎలా అయితే ఫైర్ స్టిక్స్ ఫైర్లోకి వెళ్ళి యాషెస్ అవుతాయో, నాలెడ్జ్ ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్ వర్క్ని న్యూట్రలైజ్ చేస్తుంది. ఇది ఈ శ్లోకం యొక్క అర్థం. యథై థాంసి సమిధలు అగ్ని, భస్మసా అంటే యాషెస్కి టర్న్ అవ్వడం. సాత్ కురుతే అర్జున, జ్ఞానాగ్ని అన్నారు. ఎంత పొయటిక్గా, ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ మనకి ఇస్తూ ఉన్నారు. ఇట్ ఈస్ సచ్ ఎ జాయ్ అన్నమాట. జ్ఞానాగ్ని సర్వకర్మాణి. ఓకే, యాక్షన్స్ యొక్క ఇల్ ఎఫెక్ట్స్ని జ్ఞానం అనే అగ్ని, నాలెడ్జ్ అనే ఫైర్ అనేది డిజాల్వ్ చేసేస్తూ ఉన్నది. గుర్తుంచుకోండి నాలెడ్జ్ యొక్క ఇంపార్టెన్స్ అని చెప్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ శ్లోకంలో అసలు నాలెడ్జ్ అంటే ఏంటని వస్తుంది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ 3.48 దీని దగ్గరికి కూడా వద్దాము. నహి జ్ఞానేన సదృశం. ఇది ఏం చెప్తుందంటే నాలెడ్జ్ అనేది హైయెస్ట్ ఎంటిటీ, మోస్ట్ ఇంపార్టెంట్ ఎంటిటీ అని చెప్తుంది. ఓకే, నెక్స్ట్ 4.39. ఎలా అయితే go to 4.39 everybody. Okay, ఇది one of the most important shloka, not just in chapter 4 but in the entirety of Bhagavad Gita. అర్థమైందా? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని అంటారు దీన్ని. సో ఇది మనము చెప్పుకుందాం ఇప్పుడు. శ్రద్ధావాన్ లభతే, శ్రద్ధావాన్ లభతే, చెప్పండి, రిపీట్. ఒకటి అబ్జర్వ్ చేసుకోవాల్సింది అంటే షా ఎక్కడైతే వస్తుంది, మెలిక సా వచ్చిన చోట అది షా అనాలి. అర్థమైందా? మెలిక సా అంటారు. ఓకే, దిస్ లెటర్ అక్కడ మనము షా అని చెప్పుకోవాలి. ఎప్పుడు గుర్తు, శాంతి 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 ఇది వచ్చినప్పుడు షా అని చదవాలి. ఓకేనా? సో అది ఒకటి. ఒత్తులు ఉన్న చోట స్ట్రెస్ చేయాలి, పొట్టలో నుంచి రావాలి. అర్థమైందా? అన్ని ఫ్లోయింగ్ లాంగ్వేజ్ కాదు తెలుగు. ఇంగ్లీష్ లాగా ఇట్ డజంట్ ఫ్లై. అన్ని వర్డ్స్ అన్ని గాల్లో తేలవు. దేర్ ఆర్ ఇండెంటేషన్స్ ఆల్సో, అంటే ఒత్తులు కూడా ఉంటాయి అక్కడ. ద సౌండ్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ విత్ ఇన్ ద స్టమక్ నుంచి ఆరిజినేట్ అవ్వాలి. సో జస్ట్ అబ్జర్వ్ చేయండి, వచ్చేస్తుంది. ఓకే, సో శ్రద్ధ ఒత్తు దాకి దా అవుతుంది, అదిను ఒత్తు ధా. ఓకే, శ్రద్ధావాన్ తర్వాత లభతే జ్ఞానం. ఓకే, బాకి కూడా ఒత్తు భారీ. ఓకే, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. కిందకి వెళ్ళట్లేదు, ఒత్తులు పడట్లా. లభతే జ్ఞానం.
సంయతేంద్రియః సంయతేంద్రియః తత్పరః సంయతేంద్రియః తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా జ్ఞానం లబ్ధ్వా జ్ఞానం లబ్ధ్వా పరం శాంతిం పరం శాంతిం పరం శాంతిం 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 జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం జ్ఞానం లబ్ధ్వా పరం శాంతిం జ్ఞానం లబ్ధ్వా పరం శాంతిం పరం కాదు, కరెక్షన్, పరాం శాంతిం. అబ్జర్వ్ చేయండి, చిన్న చిన్నవి ఉంటాయి. జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం. జ్ఞానం లబ్ధ్వా పరం శాంతిం జ్ఞానం లబ్ధ్వా పరం శాంతిం అచిరేణ 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 నాకి అణకి డిఫరెన్స్ ఉన్నది, అది కూడా అబ్జర్వ్ చేయండి. అణ అచిరేణ లోపల నుంచి కొంచెం ట్విస్ట్ అవుతున్నట్టు రా. అచిరేణ 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 ధిగచ్చతి 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 అచిరేణ ధిగచ్చతి. అచిరేణ ధిగచ్చతి అచిరేణ ధిగచ్చతి ఓకే. ఇక్కడ ఏమంటున్నారంటే ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం. ఏమైందమ్మా, బగ్స్ ఉన్నాయి. ఓకే, ఏం బగ్? కిందదా పైన? ఓకే 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 సరే, నేను రెడీగా ఒక నిమిషం అయిపోయింది. అంతేనా? ఇప్పుడు కూర్చోండి. శ్రద్ధావాన్, దీని యొక్క మీనింగ్ చూస్తే శ్రద్ధ అనే వర్డ్ డిఫైన్ చేశారు. ఇది లైఫ్లోనే చాలా గుర్తుంచుకోవాల్సిన వర్డ్. ఓకే, దీనికి మా శ్రీకే గారు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే శ్రద్ధ అనే వర్డ్కి, అందరు ఇక్కడ శ్రద్ధతో వినాలి. శ్రద్ధ అనే వర్డ్కి మీనింగ్ ఏంటంటే మరల మనస్సుని అంటే మైండ్ని ఒకే పాత్లో రీఎంటర్ చేయించడాన్ని శ్రద్ధ అని అంటారు. ద నేచర్ ఆఫ్ ద మైండ్ ఇస్ టు డీవియేట్. అందరు వింటున్నారా? ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నేచర్ ఆఫ్ ద మైండ్ ఇస్ టు డీవియేట్. బట్ మళ్ళీ డీవియేట్ అయినా అది అబ్జర్వ్ చేసి మళ్ళీ రీఎంటరింగ్ ఇట్ టు ద సేమ్ పాత్ని శ్రద్ధ అన్నారు. యూ గైస్ ఫాలోయింగ్ మీ? ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అర్థమైందా? సో శ్రద్ధావాన్ అంటే రియల్ నాలెడ్జ్. ఇక్కడ చెప్తున్న నాలెడ్జ్ని యోగిక్ నాలెడ్జ్ అనుకోవచ్చు. ఓకే, ఇది మనము రెగ్యులర్ నాలెడ్జ్ కాదు. ఈవెన్ రెగ్యులర్ నాలెడ్జ్లో కూడా చెప్పండి. ఎక్కడికి రా వెళ్ళు, ఏం కాదు, దట్స్ ఓకే. 5 minutes వీ విల్ కన్క్లూడ్ దిస్ అండ్ యూ కెన్. అర్థమైందా? సో ఇక్కడ చెప్పే నాలెడ్జ్ని యోగిక్ నాలెడ్జ్ అని అంటాం. అంటే దిస్ ఇస్ సమ్ స్పెషల్ నాలెడ్జ్. ఓకే, సో అది ఎప్పుడు వస్తుంది అంటే శ్రద్ధ వలన మరల మనస్సుని అంటే మైండ్ని ఒకే పాత్లోకి, ఇక్కడ చెప్తున్నటువంటి కాన్సెప్ట్స్ వైపుకి రీఓరియంట్ చేయడం వల్ల నాలెడ్జ్ అనేది వస్తుందట. ఫస్ట్ స్టెప్. ఓకే, తర్వాత ఏం చెప్తున్నారు? సంపూర్ణంగా అంకిత భావంతో, అంటే దెన్ నాలెడ్జ్ వస్తే సరిపోదు. ఇఫ్ సమ్వన్ సేస్ డ్రింకింగ్ కాఫీ ఈజ్ హైలీ ఇంజూరియస్ టు హెల్త్, ఇట్ ఈస్ ఓన్లీ ద బిగినింగ్ ఆఫ్ ద స్టోరీ. రోజు కాఫీ తాగే వాళ్ళకి
కాఫీ అనేది ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్తే ఇట్ ఈస్ గుడ్ ఫర్ నథింగ్, దెన్ యూ హ్యావ్ టు అలైన్ టు ఇట్. వెంటనే ఇంకొక రిపోర్ట్ తీసుకొస్తాడు వాడు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సేస్ డ్రింకింగ్ అ లిటిల్ బిట్ ఆఫ్ కాఫీ ఈజ్ ఓకే అని చేస్తాడు అనమాట, విచ్ మీన్స్ హీ డజంట్ వాంట్ టు అలైన్. ఇక్కడ నెక్స్ట్ స్టెప్ వచ్చింది, అందుకనే చెప్తున్నారు తత్పర సంయతేంద్రియ, రెండు జరగాలంటున్నాడు. సంపూర్ణంగా అలైన్ అవ్వడము సార్, ఓకే సార్, అంకిత భావంతో అంటే మోర్ ఆఫ్ ఆ దానికి డివోట్ అవ్వడము. తల్లి ఇంకా బగ్స్ ఎదుగుతున్నాను, ఆర్ యూ లుకింగ్ ఫర్ మోర్ బగ్స్? ఓకే హియర్ ప్లీజ్. ఓకే, అలైన్ అవ్వడము, డివోట్ అవ్వడము అని అంటున్నారు. తర్వాత ఇంకోటి ఏం చేయాలన్నాడు, తన ఇంద్రియాలను ఇవన్నీ చేస్తే సరిపోదు, యూ హ్యావ్ టు రెగ్యులేట్ యువర్ సెన్సెస్ ఆల్సో. అవి చేసినప్పుడు ఏమవుతుందట, ఎక్స్పీరియన్స్ అనేది వస్తుందట. దెన్ యూ నో ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ యువర్ లైఫ్ కాఫీ తాగకుండా కూడా ప్లెజెంట్గా ఎలా ఉండొచ్చు, ఎలా లివ్ చేయొచ్చు అనేది మళ్ళీ ఎస్టాబ్లిష్ అవుతుంది. అలానే ఇక్కడ కూడా ఈ యోగిక్ నాలెడ్జ్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. వి గెట్ ఎ టేస్ట్ ఆఫ్ ఇట్. అప్పుడు ఏమవుతుందంట, అచిరేనాధి గచ్చతి, వెరీ సూన్ ఏమవుతుంది, పరం జ్ఞాన లబ్ధ్వా పరాం శాంతి. అప్పుడు అలాంటి నాలెడ్జ్ వచ్చినప్పుడు, ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఏమి లబ్ధ్వా అంటే యూ విల్ గెట్, ఏమొస్తుంది, ది అల్టిమేట్ పీస్ అని చెప్తున్నాడు. పరాం శాంతి అంటే ఏంటి, ది అల్టిమేట్ పీస్, విచ్ ఈస్ ది ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్, బ్యాటిల్, వార్, వీటికి ఆపోజిట్. అర్థమవుతుందా? ఓకే, అచిరేనాధి గచ్చతి, చాలా క్విక్గా వస్తుంది అని చెప్తున్నారు. ఓకే, ఇది ఒకసారి అందరూ రిపీట్ చేయండి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. తత్పర సంయతేంద్రియః, తత్పర సంయతేంద్రియః, తత్పర సంయతేంద్రియః. జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం, జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం, జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం. లబ్ధ్వా లబ్ధ్వా పరాం శాంతిం, పరాం శాంతిం, పరాం శాంతిం. అచిరేణాధిగచ్చతి, అచిరేణాధిగచ్చతి, అచిరేణాధిగచ్చతి. రే ఒకసారి చెప్పు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, చెప్పు ఒకసారి. రే చూడక్కర్లేదురా, నేను చెప్పింది చెప్పాలి, చూసి చెప్పక్కర్లేదు. ఎందుకు అంత ఘోరంగా పెట్టుకున్నావు? నీట్గా రే ఒకసారి చూడు. ఫస్ట్ లెట్ us బీ ఇన్ ద ప్రజెంట్. అర్థమైందా? మీ మైండ్ ఎంతసేపటికి నెక్స్ట్ ఇట్స్ ఓకే, డోంట్ వరీ. నీకు అదే చెప్పింది, ఫస్ట్ స్టాప్ వరీయింగ్, ఇక్కడ ఉండు, విను, రిపీట్ చేయి. ఇప్పుడు హెల్ప్ అవుతుంది, టెస్ట్లోనూ హెల్ప్ అవుతుంది. లేకపోతే ఇలాంటి వాళ్ళే టెస్ట్లో కూడా సేమ్ లైఫ్ అంతా ప్యానిక్లో బతుకు. అర్థమైందా? సో ఫస్ట్ రిలాక్స్, కామ్ డౌన్. ఓకే, సో ఇది వీడియో అప్లోడ్ అవుతుంది, మళ్ళీ విని ప్రాక్టీస్ చేయి. అర్థమవుతుందా? ఈ తల్లి పిల్లలందరూ ఈ వీడియో ప్లేలిస్ట్లో ఉంటుంది. యూ కెన్ గో బ్యాక్ అండ్ లిజన్ టు ఇట్ అండ్ యూజ్ ఇట్ ఫర్ ప్రాక్టీస్. అర్థమవుతుందా? సో ఇవి సిన్సియర్గా తీసుకోండి. ఇవి లైఫ్ అంతా ఏంటి, సైన్స్, మ్యాథ్ ఇలాంటివి కొన్నిసార్లు హెల్ప్ చేయకపోవు గాక,
కొన్ని సబ్జెక్ట్స్ అసలు మన లైఫ్ అంతా ఉపయోగించుకోము కాక, బట్ ఈ కాన్సెప్ట్స్ లైఫ్ అంతా నెక్స్ట్ లైఫ్స్లో కూడా ఉపయోగపడేంత వాల్యుబుల్ కాన్సెప్ట్స్ ఇవి. అర్థమవుతుందా? శ్రద్ధ వలన ఈ యోగిక్ నాలెడ్జ్ అనేది రావడము, దానికి డివోట్ అయ్యి ఉండడం వలన, సెన్సెస్ని రెగ్యులేట్ చేయడం వలన ఏంటి ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ అంటే టేస్ట్ తెలిసి ఆ నాలెడ్జ్ రావడము, ఆ నాలెడ్జ్ రావడం వల్ల జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం ఏంటి అల్టిమేట్ పీస్ అనేది అతి త్వరగా వస్తుంది అని చెప్తున్నారు. ఈ మొత్తం చాప్టర్లో అసలు నాలెడ్జ్ అంటే ఏంటో నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, అది నెక్స్ట్ వీక్. మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ జ్ఞాన యోగంలో ద సెంటర్ ఈజ్ జ్ఞానం. ద సెంటర్ ఆఫ్ జ్ఞానం ఈజ్ వాట్ అనేది నెక్స్ట్ క్లాస్లో మనము చెప్పుకుంటాము. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్, ఇంట్రీగింగ్ అండ్ మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్. ఓకే, సో అది మనం నెక్స్ట్ వీక్ చెప్పుకుంటాం. సరేనా? సార్ ఈ చెప్పినట్లు అన్నీనా ఏమన్నా నేను అది చెప్తాను. ముందైతే చెప్పినవి మనము నేర్చుకుంటూ వెళ్దాము. మీరు ఒక పని చేయండి, ఈరోజు మనము ప్రాక్టీస్ చేసినవి ఉన్నాయి అండ్ పిల్లలు ఒకసారి నోట్ చేద్దాము ఏమేమి చెప్పాను. దాంతో పాటు మీకు గుర్తుంటే ఫస్ట్లో అన్నీ కూడా ఇమం వివస్వతే యోగము నుంచి తర్వాత మీకు పరిత్రాణాయ సాధూనాం 4.1 నుంచి 4.8 దాకా కూడా మనము చెప్పుకున్నాము. ఇమం వివస్వతే యోగం చెప్పుకున్నాము. తర్వాత ఏంటి ఇమం వివస్వతే యోగం చెప్పుకున్నాము. ఏవం పరంపరా ప్రాప్తం చెప్పుకున్నాము. అపరం భవతో చెప్పుకున్నాము. బహునే కూడా చెప్పుకున్నాము. ఓకే, 4.5 దాకా ఇదివరకు చెప్పుకున్నాము. ఒకసారి ప్రాక్టీస్ చేయండి, వస్తాయి. అగైన్ రికార్డింగ్స్ ఉన్నాయి, పీడిఎఫ్ కూడా పంపిస్తాను. క్లిక్ చేస్తే రికార్డింగ్ వస్తుంది. అండ్ మీకు ఈ యూట్యూబ్ వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా రెఫరెన్స్గా తీసుకొని మీకు ఏ డౌట్ ఉన్నా నెక్స్ట్ 2 weeks యూ కెన్ పింగ్ మీ అండ్ యూ కెన్ గెట్ హెల్ప్ ఫ్రమ్ మీ. అనంత్ ఆల్సో విల్ బి అవైలబుల్ టు హెల్ప్ యూ గైస్. లేవా? ఓకే, యూ కెన్ పింగ్ మీ ఇన్స్టెడ్. ఓకేనా? సో ఇది మనము నేను అన్ని నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాను. సో ఐ విల్ ఆల్సో ప్రిపేర్ విత్ యూ. సరేనా? సో అవిను ఈరోజు చెప్పినవి బ్రహ్మార్పణం 4.24, యథైతాంసి 4.37 అండ్ దెన్ శ్రద్ధావాన్ 4.39. ఇక్కడ దాకా మనము చెప్పుకున్నాము. మిగతావి కూడా వస్తాయి. సో ఇది అగైన్ ద ప్రిన్సిపల్ ఇస్ 2 minutes after waking up, 2 minutes after you, before you go to sleep. This is all we need. Get it? బట్ శ్లోకం చదవడము, దాంట్లో కీవర్డ్స్ ఉన్నాయి, తెలుగులో మాత్రం ఉన్నాయి, అవి ఒక్కసారి చూసుకోవడము, తర్వాత ఆ మీనింగ్ కొంచెమన్నా బ్యాక్ ఆఫ్ ద మైండ్లో ఉంచుకోవడం. ఓకేనా? ఓకే ఎవ్రీబడి? సరే, ఇక్కడతో పాల్. సరే, హ్యాపీగా వచ్చింది. ఓకే, ఓకేనా? సో